తన భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాత్రి పగలనే తేడా లేకుండా ఒక గొడ్డులాగా కష్టపడుతున్నాడు నా చిన్న కొడుకు. ఆ పని ఈ పని అనే తేడా లేకుండా ఓవర్ టైములు ఆ మెకానిక్ షెడ్లో పనిచేసి నిద్రలేని రోజులు చూస్తున్నాడు. ఒళ్ళు హూనమయ్యేలా వాడు కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. చూసినావా అత్తమ్మ, వాళ్ళని విడగొట్టి కార్తీక్కి రెండో పెళ్లి చేద్దామంటే అది ప్రెగ్నెంట్ అయి ఇంటికి శనిలా దాప్రమించింది. మనం ఇప్పుడు ఏం చేసినా వాళ్ళని విడగొట్టలేం అంజలి. ఇది రైట్ టైం కాదు. ఏం చేసినా విడగొట్టలేమంటే ఇప్పుడు వాళ్ళని అలానే వదిలేద్దామా అత్తమ్మ? పెళ్ళై 2 పిల్లలున్నా వాళ్ళని విడగొట్టడం పక్కా అంజలి. విడగొట్టాలంటే పిల్లలు పుట్టాక కూడా విడగొట్టొచ్చు. నువ్వేం టెన్షన్ తీసుకోకు అంజలి. అబ్బబ్బబ్బబ్బా, నాలాంటి కన్నింగ్ కోడలికి నీలాంటి సపోర్టివ్ అత్తమ్మ దొరికితే ఏదన్నా చేసేయొచ్చు. నువ్వు బంగారం అత్తమ్మా. వదినా, అప్పుడు డబ్బులు పోయాయి కదా, ఇదిగో. ఆ రోజే చెప్పాను కదా కార్తీక్, నువ్వు ఇచ్చినా నేను తీసుకోనని. వదినా, నీ డబ్బులైనా నా డబ్బులైనా ఒకటే వదినా, తీసుకో. రేఖ, వెళ్ళేసి వస్తాను. సరే కార్తీక్. రేఖా, హా అక్క. ఈ డబ్బులు తీసుకో అమ్మా. కడుపుతో ఉన్నావు కదా, ఖర్చులకు వస్తాయి. వద్దక్క. పర్లేదు తీసుకో చెల్లి. నీకో విషయం తెలుసా, ఆ రోజు పోపుల డబ్బా నుంచి నువ్వు డబ్బులు తీసుకోలే అన్న విషయం నీకు నాకు తప్ప ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. కానీ నువ్వే తీసావని ప్రూవ్ చేశా. ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? ఎందుకక్క నీకు నా మీద అంత కోపము? ఏం కావాలి నా నుంచి? నీ మంచితనం నాకు నచ్చలేదే. దానివల్ల ఇంట్లో వాళ్ళందరూ నన్ను పక్కన పెట్టి నిన్నెక్కడ నెత్తి మీద పెట్టుకుంటారేమో అనే భయం. నువ్వు చేసిన వంట బాగుందని మావయ్య, నా మొగుడు, ఇంట్లో వాళ్ళందరూ నా ముందే నిన్ను మెచ్చుకుంటుంటే నాకెంత మండిపోయేదో తెలుసా? ఎక్కువ ఏడవకు రేఖ, కడుపుతో ఉన్నావు కదా. మళ్ళీ పుట్టేవాళ్ళు జీవితాంతం నీలానే ఏడుపు ముఖం అయిపోతారేమో. ఈరోజు నా పెద్ద కోడల నిజస్వరూపం నాకు క్లియర్గా కనిపించింది. ఎలాగైనా ఈ గొడవలన్నీ ఆపి నా పెద్ద కోడల అహంకారాన్ని తగ్గించాలి.